ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదృష్టం, భాగ్యం కలిసి వచ్చే దశలు ఏ విధంగా ఏర్పడతాయి? ప్రతి లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు అదృష్టం, భాగ్యాన్ని ఇస్తాయి. అయితే లగ్నాధిపతి ఫస్ట్ ఎవరు? 12 రాసులు, సప్తగ్రహాలు. మేష లగ్నం అంటే కుజుడు, వృషభ లగ్నం అంటే శుక్రుడు, తులా లగ్నం అంటే శుక్రుడు, మిథున లగ్నం అంటే బుధుడు. అలాగా లగ్నాధిపతి రవిగ్రహం అనుకోండి. ఆయన దశ 22 సంవత్సరాల వయసులో వస్తే వెరీ గుడ్. ఇట్లాగా రవికి 22, చంద్రుడు 24, కుజుడు 28, బుధుడు 5, గురుడు 16, శుక్రుడు 24, శని భగవానుడు 35. ఇట్లాగా గ్రహ దశలు వచ్చే దశలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మకర, కుంభ లగ్నాలు అనుకోండి. వారికి సుమారు 35 సంవత్సరాల వయసులో దశ వస్తే, అంటే శని మహాదశ వస్తే చాలా మంచిగా యోగిస్తుంది. ఎందుకు? లగ్నాధిపతి కాబట్టి. అంటే మంచిగా యోగించడం అంటే అది కూడా లగ్నాధిపతి శని భగవానుడు అయినప్పుడు వాయుతత్వం, భూతత్వంలో ఉండగా జన్మించిన వారికి ఈ దశ వస్తే, ఈ వయసు వచ్చి ఈ దశ వస్తే యోగిస్తుంది. మరి ధనస్సు మీన లగ్నాలు అనుకోండి. గురుడు ఈ దశ చిన్నప్పుడే వస్తే వారికి యోగిస్తుంది. అంటే పెద్ద అయ్యాక యోగిస్తుంది. కానీ చిన్న వయసులోనే వచ్చేస్తే చాలా మంచి యోగం, అతి తొందరగా అన్ని అందుకుంటారు వీళ్ళు. అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతులు అవి చిన్నప్పుడు వస్తే మహారాజయోగం. ఆ తర్వాత వాళ్ళు కూడా గురుడు జలతత్వం, అగ్నితత్వంలో ఉండగా జన్మించిన వారు ఈ యోగం బాగా పడుతుంది. ఇలా తీసుకోండి. ఇప్పుడు వృషభ లగ్నం ఉంది. లగ్నాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని భగవానుడు. భాగ్యాధిపతి శని దశ వచ్చింది వృషభ లగ్నానికి. చాలా అద్భుతం. 9, 10 అధిపతి కాబట్టి 9, 10 అంటే భాగ్యము, కెరీరు అంటే ఉద్యోగము. ఇందులో యోగాన్ని ఇస్తుంది. సుమారు 35 నుంచి స్టార్ట్ అయితే, చిన్నప్పుడు వచ్చే కన్నా ఈ వయసులో స్టార్ట్ అయితే మంచిది. మరి ఇలాగా ప్రతి గ్రహానికి తీసుకోండి. సింహలగ్నం రవిగ్రహం అనుకోండి. సింహలగ్నం రవిగ్రహ దశ 22 నుండి స్టార్ట్ అయితే, ఆ వయసు అంటే 20, 25 వేసుకోండి, మధ్యలో స్టార్ట్ అయితే యోగాన్ని ఇస్తుంది. అది లగ్న పంచమ భాగ్యాధిపతులైతే చాలా యోగాన్ని ఇస్తుంది. అంటే వారు ఎక్కడున్నా యోగాన్ని ఇస్తుంది. మరి వారికి నచ్చిన తత్వాల్లో ఉంటే, రవిగ్రహంకి అగ్నితత్వం, జలతత్వం యోగిస్తాడు. ఇలా తీసుకోండి. చంద్రుడు కర్కాటక రాశి, లగ్న పంచమ భాగ్యాధిపతులు అయ్యి చంద్రుడు పూర్ణుడైతే యోగాన్ని ఇస్తాయి. మాకు లగ్న పంచమ భాగ్యాధిపతులు అయ్యారండి ఇప్పుడు చెప్పిన గ్రహాలన్నీ.
మంచి ప్లేస్లో ఉన్నారు, కానీ దశ రాలేదు. దశ రాకపోతే మీకు ఆ ఏజ్లో యోగాన్ని కూడా డైరెక్ట్గా అందించేస్తారు. అట్లా తీసుకోండి. మీ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఏ గ్రహాలు అయ్యాయో చూసుకోండి. ఆ గ్రహాలు స్వరాశుల్లో మిత్రరాశుల్లో ఉంటే యోగాన్ని ఇస్తాయి. అది లగ్న పంచమ భాగ్యాధిపతులు అవ్వాలి. ఆ దశ వస్తే యోగాన్ని ఇస్తుంది. ఆ దశ రాకపోతే ఆయా ఏజ్లో వారికి అనుకూలత ఉంటుంది. కానీ దశలు ఎవరికైనా సరే అనుకూలంగా దశలు ఉన్నాయా లేదా అనేది మీ నక్షత్రం బట్టి ఉంటుంది. మీ నక్షత్రాధిపతి ఎవరు, ఆయన నుంచి దశ మొదలవుతుంది. మరి మీ నక్షత్రాధిపతి కూడా లగ్న పంచమ భాగ్యాధిపతుల్లో ఒకరయ్యి ఆ దశ వచ్చినా యోగిస్తుంది. అంటే యోగిస్తుందంటే అన్ని దశలు యోగాన్ని ఇస్తాయంటే ఇవ్వవు. 12 భావాలకి ప్రతి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆ భావాన్ని వృద్ధి చేస్తుంది. మంచి భావం అయితే వృద్ధి ఎక్కువ ఉంటుంది జీవితంలో. ఇప్పుడు ఒక ఉదాహరణ చార్ట్ తీసుకుంటే కుంభలగ్నం ఆర్ద్ర నక్షత్రంలో పుట్టారు. మరి 21 సంవత్సరాలకి శని మహాదశ వచ్చేస్తుంది. ఇక్కడ లగ్నాధిపతి వ్యయాధిపతి అయ్యారు శని భగవానుడు. మరి ఈయన లగ్నంలో కానీ వ్యయస్థానంలో కానీ ఉంటే యోగాన్ని ఇస్తారు. అలాగే తక్కువ ఏజ్లో రావడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అంటే వీరు చాలా కష్టపడి పైకి రావాల్సి వస్తుంది. అదే ఇది 35 సంవత్సరాలకు వచ్చిందనుకోండి, ఆ యోగం అనేది వేరే రకంగా మారుతుంది. మనిషికి పరిపక్వత వస్తుంది. మనిషికి పరిపక్వత వచ్చినప్పుడు, ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఎట్లాగా కష్టాలను ఎదుర్కోవాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. అందుచేత లగ్నాధిపతి దశ బాగుంటుందన్నారు కదండి, బాగుంటుంది వారుండే స్థానాన్ని బట్టి. మరి కుంభలగ్నం అంటే తులారాశి భాగ్యస్థానంలో ఇక్కడ ఉచ్చు పొందుతారు. మరి వ్యయాధిపతి కూడా అయ్యారు. ఉచ్చు పొందిన ఆయన లగ్నాధిపతి కాబట్టి వ్యయాన్ని తీసుకోకుండా మంచి యోగాన్ని ఇస్తారు. ఎప్పుడు 35 సంవత్సరాలకి శని మహాదశ స్టార్ట్ అయితే అలా తీసుకోండి. ఇప్పుడు రాహుకేతువులకి ఎలా తీసుకోవాలండి? రాహుకి 42 సంవత్సరాలు, కేతువుకి 48 సంవత్సరాలు. వీరు ఏ రాశిలో ఉంటారో ఆ రాశి అధిపతిని, ఆ భావకారకుడు ఇవన్నీ తీసి చెప్పాల్సి ఉంటుంది. అయితే రాహుకేతువులు కూడా, రాహువు భూ వాయుతత్వంలో మంచి ఫలితాలు, కేతువు జలతత్వం అగ్నితత్వంలో మంచి ఫలితాలు అందిస్తారు. ఇలా ఉండి మీకు కానీ సరైన టైంలో ఉండి రాహుకేతువుల దశ వస్తే 42కి స్టార్ట్ అయితే 48కి స్టార్ట్ అయితే యోగాన్ని అద్భుతంగా ఇస్తారు. అంటే గ్రహ దశలు రావాలి. ఆ గ్రహ దశలు ఆయా ఏజ్లకు వచ్చినట్లయితే చాలా మంచి యోగం ఉంటుంది. అందుచేత మీకు దశలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి యోగాన్ని ఇస్తారు. అందువల్ల అదృష్టం భాగ్యం కలిసి వచ్చే దశలు ఎలా రావాలి జీవితంలో అన్నది ఇక్కడ కాలిక్యులేషన్ బట్టి ఉంటుంది. జాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగాన్ని ఎప్పుడు అందిస్తారు? అయితే లగ్న పంచమ భాగ్యాధిపతుల నక్షత్రాలలో ఏదైనా గ్రహాలు ఉన్నా అవి యోగాన్ని ఇస్తాయి. మరి ఆ గ్రహాలు
దశలు రావాలి. అంటే లగ్నాధిపతితో, పంచమాధిపతితో, భాగ్యాధిపతితో ఏదైనా గ్రహాల కనెక్షన్ ఉంటే ఆ గ్రహ దశలు యోగిస్తాయి. ఆ గ్రహానికి ఏ భావాధిపత్యం వచ్చినా సరే. అందుచేత మీ జాతకాల్లో మీ లగ్నాధిపతి ఎవరు, పంచమాధిపతి ఎవరు, భాగ్యాధిపతి ఎవరు చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహాలే లగ్న పంచమ భాగ్యాధిపతులు అవుతారు. శనిపాలిత గ్రహాలకి లగ్న పంచమ భాగ్యాధిపతులు అవుతారు. అందుచేత ఆయా దశలు అద్భుతంగా యోగిస్తాయి. మరి ఆ దశలు కూడా ఎలా రావాలనేది మీకు ఉదాహరణ చేసి చూపించాను. ప్రతి గ్రహానికి ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఆ ఏజ్ని బట్టి గ్రహ దశలు వస్తే అద్భుతంగా యోగిస్తే మరి అది లగ్న పంచమ భాగ్యాధిపతులు ఆయా ఏజ్లకు సంబంధించి వచ్చినట్లయితే ప్రతి వ్యక్తికి ఏం కావాలండి? ప్రతి వ్యక్తికి విద్య, కుటుంబ సౌఖ్యం, విద్యా సౌఖ్యం, తర్వాత ఉద్యోగ సౌఖ్యం, తర్వాత వివాహ సౌఖ్యం. ఈ 4 అనుకున్న టైంకి అనుకున్నట్టు వస్తే మరి ఎంత అదృష్టమో. అవి రావాలంటే మీ గ్రహాలు ఏదైనా లగ్న పంచమ భాగ్యాధిపతులతో కనెక్షన్ ఉన్నాయా? లేదా లగ్న పంచమ భాగ్యాధిపతులు మీకు స్వరాశుల్లో మిత్రరాశుల్లో ఉన్నారా? లేదా లగ్న పంచమ భాగ్యాధిపతుల నక్షత్రాలలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా? లేదా లగ్న పంచమ భాగ్యాధిపతి స్థానాల్లో ఏదైనా గ్రహాలు స్థితి పొందాయా? ఆ గ్రహాలు కూడా కారకమైతే ఆ గ్రహాలు కూడా ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఏజ్కి సంబంధించినట్టు వస్తే అన్ని విధాల యోగాన్ని అందిస్తుంది. అందుచేత మీరు జాతకం చక్రం చూడగానే చాలా విధాల పరిపరి విధాల చూసి చెప్పాల్సి ఉంటుంది. మీ జాతకాలు ఇలాగ ఉన్నట్టయితే అదృష్టవంతుడే. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.